ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఉదయం లేచిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తారా? దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ప్రార్థన చాలా అమూల్యమైనది, విలువైనది, శక్తివంతమైనది. ప్రార్థన అనేది మనకు ఊపిరి లాంటిది కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని మహాకృపను బట్టి నోవాహు దేవునికి బలి అర్పించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, జలప్రళయం వచ్చిన తర్వాత, జలప్రళయము అనంతరం దేవుడు నోవాహును జలప్రళయంలో రక్షించాడు. జలప్రళయం నుండి నోవాహు బయటికి వచ్చిన తర్వాత, నోవాహు రక్షించబడిన తర్వాత, నోవాహు కుటుంబం రక్షించబడిన తర్వాత, ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత నోవాహు మొదటిగా దేవునికి చేసిన పని ఏంటి తెలుసా? నెంబర్ 1, బలిపీఠమును కట్టినట్లు దేవుని వాక్యం అంటుంది. బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద సమస్త పవిత్ర పశువులన్నిటిలో నుండి, సమస్త పక్షులన్నిటిలో నుండి పవిత్రమైన వాటిని తీసుకొని బలి అర్పించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబం రక్షించబడిన అనంతరం నోవాహు చేసినది ఇదే. మొదటిగా బలిపీఠమును కట్టి బలిపీఠం మీద పశువులను దహన బలిగా అర్పించినట్లు దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే నోవాహు దహన బలి అర్పించాడో దేవుని బిడ్డలారా, దేవుడు ఆ సువాసన నాగ్రాణించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నరులను బట్టి ఇక మీదట నేను భూమిని శపించను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నోవాహు అర్పించిన బలిని బట్టి, నోవాహు కట్టిన బలిపీఠను బట్టి దేవుడు భూమిని శపించను అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షించబడినటువంటి మన జీవితాల్లో, మారు మనసు పొందినటువంటి మన జీవితాల్లో, బాప్తిస్మము పొందినటువంటి మన జీవితాల్లో మొదట మనం చేయవలసింది ఏంటి తెలుసా? మన గృహాల్లో బలిపీఠమును కట్టాలి. ఏ బలిపీఠం అంటే ప్రార్థనా బలిపీఠాన్ని మనం కట్టాలి. మన గృహాల్లో ప్రార్థనా బలిపీఠం ఉండడం వలన శాపం అనేది మన జీవితాల్లో ఉండదు, పాపం అనేది మన జీవితాల్లో ఉండదు, రోగం అనేది మన జీవితాల్లోనికి రాదు, వ్యాధి అనేది మన జీవితాల్లోనికి రానే రాదు. నోవాహు బలిపీఠమును కట్టాడు. ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు కాబట్టి దేవుని బిడ్డలారా, నోవాహును బట్టి దేవుడు సంతోషించి ఇక మీదట భూమిని నేను శపించను అంటున్నాడు. కుటుంబంలో నీవు ఒక యజమానిగా ఉన్నావు కదా, కుటుంబంలో నువ్వు ఒక యజమానురాలిగా ఉన్నావు కదా. దేవుని బిడ్డలారా, రేయి మొదటి జామున లేచి నీవు దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరు కలిగి దేవుని నామాన్ని ప్రార్థన చేయగలిగితే గాక దేవుడు అద్భుతంగా నీ బిడ్డలను దీవించడం ప్రారంభిస్తాడు. నీ భర్తను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నోవాహు రక్షించబడిన మరుక్షణం బలిపీఠమును కట్టాడు, దహన బలి అర్పించాడు. నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి, దేవుని నామాన్ని మహిమపరచగలగాలి. దేవుని నామాన్ని గణపరచగలిగితే గాక నీ కుటుంబంలో ఉన్న శాపం తొలగిపోద్ది, నీ కుటుంబంలో ఉన్న పాపం తొలగిపోద్ది, నీ కుటుంబంలో ఉన్న కీడులన్నీ తొలగిపోతాయి, నీ కుటుంబంలో ఉన్న నిందలు అవమానాలు ఇవన్నీ తొలగిపోయి దేవుని బిడ్డలారా సురక్షితమైనటువంటి కృప నీకు దొరుకుతుంది. నీ ఇంట్లో సమాధానం ఉంటుంది, నీ ఇంట్లో సంతోషం ఉంటుంది, నీ కుటుంబానికి క్షేమం అనేది కలుగుతుంది. అటువంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి ఇచ్చులాగన ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృప వెంబడి కృప, అధికమైన కృప చేత మా బిడ్డలందరినీ నింపండి. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా
ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారందరినీ ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.